హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించే వీడియో ఏంటంటే గారెలు అండి. గారెలు బొబ్బరి పప్పు గారెలు అంటారు కదా! అవి చేసుకుంటున్నామండి. గారెలు ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు మా బాబుది బర్త్‌డే ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. వాళ్ళకనేసి నేను గారెలు చేస్తున్నాను. అందులో నేను పప్పు నానబెట్టుకున్నానండి. ఇది 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది. పప్పు వేగనే నానిపోతది. అది పెట్టుకున్నాను. నానబెట్టి కడిగేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి పరుగు వేయడానికి. ఇది నేను గ్రైండర్‌లోనే రుబ్బుకుంటున్నానండి పప్పు. మనం మిక్సీలో పడితే కొంచెం ఏంటంటే గట్టిగా వస్తదండి. అది పప్పు కూడా ఉరవవ్వదు, తక్కువగా వస్తది. అందుకని నేను గ్రైండర్‌లో యేసుకుంటున్నాను. ఇది మధ్యలో ఆగిపోయిందండి. అంటే కొంచెం పప్పు ఎక్కువైతే ఆగిపోతది కదా! అలా ఆగిపోయింది. నేను కొంచెం లూజ్ చేస్తున్నాను. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి నానడానికి. నేను అందులోనే గ్రీన్ చిల్లీని మామూలు అదే మన పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండీ! పచ్చిమిరపకాయలు, అల్లం కూడా ఏసేసుకున్నాను. అంటే పిల్లలు తినేటప్పుడు వాళ్ళు కారంగా ఉంటే ఇది తీసి పక్కన పెట్టేస్తారని నేను ఇలా గ్రైండర్ పట్టేస్తాను. అది లాస్ట్‌లో పప్పంతా రుబ్బేసుకున్నానండి. చూసారు కదా! ఎక్కడ కూడా పచ్చిమిరపకాయలు కనిపించలేదు. ఇందులో నేను తిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం అల్లం, పచ్చిమిరపకాయలు ముందే రుబ్బేసుకున్నాం కాబట్టి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటానండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనకు రుచికి సరిపోయినంత సాల్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా కలుపుకుంటుంటే. ఇది మొత్తం మిక్స్ అయ్యే వరకు మొత్తం కలిపేసుకోవాలండి. రుబ్బంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలండి. మునిగేలా ఉంటేనే బేగా ఫ్రై అవుతాయి, లేకపోతే లేట్గా అవుతుంది. నేను అందులో వేసుకుంటున్నానండి. చూసారు కదా ఎలా వేసాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి నాటుకోడి అంటారు కదా! నాటుకోడి పులుసుకి ఇవి బొబ్బరపప్పు గారెలు చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా. మన పల్లెటూరు సైడ్ ఎక్కువ పండగలు అటు అవుతాయి కదండీ! అప్పుడు ఈ నాటుకోడికి ఈ గారెలు కాంబినేషన్‌గా వండుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇవి చూసారు కదండీ! ఒక పక్క ఎగిపోయాయి. నేను తిరిగేసాను మళ్ళీ. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి నేను తీసుకుంటానండి. తీసుకొని వేరే దాంట్లో వేసుకొని మళ్ళీ వేసుకుంటాను. ఇవి మా సైడ్ ఎక్కువ పండుతాయండి బొబ్బరపప్పు. అందుకే మేము ఎక్కువ మినపప్పుతో కన్నా బొబ్బరపప్పుతోనే ఎక్కువ గారెలు వండుకుంటాము. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మినపప్పుకి మన ఉల్లిగారెలు బాగుంటాయి వడల కింద. ఇవి అయితే నార్మల్ మన స్నాక్స్ కింద ఎప్పుడైనా వేసుకొని తినొచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. నేను మొత్తం వేసేసుకున్నానండి. చూసారు కదా ఎలా వచ్చాయో. మీరైతే ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.